ఇప్పుడు నేను కూడా చేస్తాను. ఉరేసుకున్నాడని చెప్పండిరా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యాం. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. చూసావా, వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా. అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు. ఎందుకు అలా అరుస్తావు? వాడు వచ్చే వేళ అయింది. రాన్లే, ఏమవుద్ది? సరే కానీ సూరి, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా? ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ల రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవీ కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. 3000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీసులో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతనే అన్నమాట. కావచ్చు, ఇతను కూడా ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్టు. ఇక్కడ కూడా ఒకడున్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీసులో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధమూ లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు? ఏంటి మన కోసం రోజు వచ్చేస్తుందా? ఏంటి వాసన వస్తోంది? సారీ, తాను చేస్తానా? మీ దగ్గర కాదు, ఏదో మసాలా వాసన. అదా నా వంట వాసన. అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఒరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజ్ దాకా వస్తుందిరా వాసనని. చాలా సూపర్ గా ఉంటది, తింటారా? ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా? చాలా. ఒరే నా వంటకి పేరెడతావరా? 3 ఏళ్ల నుంచి వండుతున్నాను రా. అప్పుడు ఇప్పుడు పెడితే ఇలాగే ఉంటది మరి. బూస్ట్ అన్నా. నోర్మాయ్, అక్కడ అవమానించి ఇక్కడ అన్నయ్య అంటావా? నీ లవర్ నవ్విందని ఫీల్ అయ్యావా? లవరా? అలాంటి ఏం లేవు. నాకు తెలుసులే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడతావని. నువ్వెప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. సర్లే, నువ్వు ఆ అమ్మాయి కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒక 100 ఇవ్వు. నిజంగానేట్రా? నీ వంట మీద ఒట్టు. వంట మీద 100 మీద ఒట్టేసి చెప్పు. నీ పొందా వచ్చే చూడు. దేవకి, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు కదూ? అవునరా, నీకెలా తెలుసు? నిజమే అన్నమాట. నాకన్నీ తెలుసు. అతన్ని కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒకసారి నీ కళ్ళు మూసుకో. నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు. నీ కలల రాకుమారుడు నీ కలలోకి వస్తున్నాడు. వచ్చేశాడు.
అంకుల్ చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా. ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, తను ఆడుకుంటూ కింద పడింది, కాలు బెడికిందేమోనని డౌట్ గా ఉంది. ఓ, పేరు? కావ్య. ఓకే. బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది. ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ని కలవండి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా. పద దారా. ఏంటి సార్ ఇది? కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు. నువ్వు టెస్టులు చేయించి చీఫ్ ను కలు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగే. సరోజకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చేం డాక్టర్. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. వద్దుందా నీకు? మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం ఏంటి? బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు. ఆపరేషన్ చేయమంటారు. 10 రోజులు బెడ్ మీద పడుకోబెట్టి 40,000 బిల్ తీసుకోవచ్చు. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు చేసి ఏవీ లేదన్నాడు. ఏదో ఆయింట్మెంట్ పూసి టెస్టులకి 6,700 బిల్ వేశాడు. సరే ఏం చేస్తాం, పద బిల్లు కడదాం. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు ఈ విషయం చెప్పమన్నారు. అదేంటి సార్? మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రంతా ఇక్కడేగా కూర్చున్నాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడు చెప్తే రాత్రికి రాత్రే డబ్బు కట్టేవాడువా? అందుకే కట్టాక చెప్పాము. మీరు మనుషులా రాక్షసులు? కొంచెం కూడా జాలేదురా మీకు? నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్? చూడండి సార్, చూడండి, నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్. కానీ మీరు నాకున్న ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య శవాన్ని నాకు అమ్ముతున్నారు. ఇంకా నేను నా బిడ్డ ఎవరి కోసం బతకాలి? మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సింది. నడవే నడు నడు. నీకే చెప్పేది. పాపం, చాలా అన్యాయం కదా. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? చెప్పింది చెయ్యి. సచ్చినోడా, తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని నాకు వదిలి దీని మీద ఒక వేలు ముద్రయ్యమ్మా. బుక్ ఎవరా? ఇదిగోనమ్మా, మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ధృవపరిచే డెత్ సర్టిఫికేట్ అమ్మ ఇది. ఇది తీసుకెళ్తే గాని శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషిని. అయితే ఆ నల్ల వ్యాన్లో తీసుకెళ్ళండి. కావాల్సింది నల్ల వ్యాను కాదు, తెల్ల వ్యాను. డాక్టర్, ఉన్నట్టుండి మా అన్నయ్య స్ట్రోక్ పడిపోయాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా అన్నయ్యని బతికించండి. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చైనా సరే, ఖర్చు గురించి ఏమాత్రం వెనకాడకండి సార్. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒక్కటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. ఏంటయ్యా మీరు అనేది? నువ్వు ఉండోదినా, అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్స్ అన్నది నీకు తెలీదు. ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. మీరు ఒక్కసారి ఇలా రండి. పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాడినా? డాక్టర్, అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే,
ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే. కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగైనా సరే అన్నయ్య బతకమే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. బిల్లు పేషెంట్ పేరు మీద ఈ తమ్ముడు. ఏంటి పెళ్లి కొడుకులు అలా మెల్లగా వస్తారు? లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే. ఏ రోజీ, ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిప్ట్ తీసుకురా. ఇదిగోనయ్యా, అన్ని సరిగా ఉన్నాయి లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందు చూడు. డాక్టర్ ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే. ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు చార్జ్ చేస్తారు. డాక్టర్ ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి. అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో అంతమంది తీసుకుని చెప్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్. వెల్కమ్. హలో. డాక్టర్, మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు. మిమ్మల్ని పిలిచేలోపే మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే. ఓ థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమాయకుడు కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 lakhs. ఓ 5 lakhs. ఏంటి నీలు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ని పిలిచి సీరియస్నెస్